రుద్రాది దేవతలంతా కూడా హరే కృష్ణ బ్రహ్మరుద్రాది దేవతలంతా కూడా భగవంతుడికి ప్రణామాలు సమర్పించారు, స్తుతిస్తున్నారు అందరూ. 22 శ్లోకం. తముపాగతమాలక్ష్య సర్వేశ్వరగణాదయ ప్రణేము సహసోత్తాయ బ్రహ్మేంద్రాక్షనాయక. విష్ణు భగవానుడు దర్శనం ఇవ్వగానే బ్రహ్మరుద్రాది దేవతలందరూ ఆ దేవదేవునికి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించారు. తత్తేజసాహతారుచ సన్నా జివా సహాద్వస మూర్ధ్వాంజలి పుట ఉపతాస్తురదోక్షజం. ఇది అయిపోయినట్టుంది. నారాయణుని దేదీప్యమానమైన తేజం ఎదురు తమ తేజం వెలవెలాపోగా అందరూ మౌనం వహించిరి. ఆ తరువాత అక్కడ ఉన్న వారంతా భయభక్తులతో చేతులెత్తి నమస్కరిస్తూ అధోక్షజుడు ఆ దేవదేవుని స్తుతించడం మొదలుపెట్టిరి. అపర్వాగత్తయో యస్య మహితాత్మ భువాదయ యథామతి గృహణంతి సకృతానుగ్రహ నిగ్రహం. దేవదేవుని అపారమైన మహిమలు బ్రహ్మదేవుని వంటి దేవతలు కూడా ఎరుగరానివైనను అందరూ అతని దివ్య రూపమును అతని దివ్య అనుగ్రహమును చూడగలిగిరి. అతని అట్టి అనుగ్రహము చేతనే సర్వులు తమ శక్త్యానుసారము ప్రార్థనలు చేయగలిగిరి. దక్షో గృహీతార్హణ సాధనోత్తమం యజ్ఞేశ్వరం విశ్వసృజాం పరం గురుం సునందనందాజనుగైర్వతాముద గృణన్ ప్రపేదే ప్రయతకృతాంజలి. విష్ణు భగవానుడు యజ్ఞ ఆహుతులను స్వీకరించినంతటా దక్ష ప్రజాపతి అత్యంత ఆనందముతో ఆ దేవదేవుని సూచించడం మొదలుపెట్టెను. యజ్ఞేశ్వరుడును ప్రజాపతులందరికీ పరమ గురువగు ఆ దేవదేవుడు నందసునందాది అనుచరులతో సేవ్యుడై ఉండెను. దక్ష ఉవాచ శుద్ధం సదాంను పరతాఖిల బుద్ధగస్తం చిన్మాత్రమేకమభయం ప్రతిషిధ్యమాయాం తిష్టం స్థైవ పురుషముపేత్య తస్యాం ఆస్తే భవానా పరిశుద్ధ ఇవాత్మతంత్ర. దక్షుడు దేవదేవునితో ఇట్లు పలికిన, హే ప్రభు, సమస్త కాల్పానిక స్థితులకు నీవే పరమైన వాడవు, చిన్మాత్రుడవు, భయరహితుడవు. నీవు మాయను నీ అధీనంలో నిలుపుకున్నవాడవు. మాయందే ప్రకటమైనప్పటికీ నీవు దాన్ని పరుడుగా నెలకొని ఉంటావు. ఆత్మతంత్రుడమైన కారణముగా నీవెల్లప్పుడూ భౌతిక కల్మషాలకు దూరముగా ఉంటావు. తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, భగవంతుడు కూడా మనలాగా ఒకళ్ళ మీద ప్రేమ, భక్తుల మీద ప్రేమ, భక్తులుగా అన్నాడు ద్వేషం కలిగి ఉంటారంటారు. అదేమి లేదు. భగవంతుడికి సమదర్శి అనే పేరు నామం ఉంది. అందరి మీద సమానంగానే దయ చూపిస్తాడు ఆయన. ఋత్విజూచు తత్వం నతే వయమన ఇష్టరుద్రాశాత్ కర్మణ్యవగ్రహ దియో భగవాన్ విదాసు ధర్మోపలక్షణమిదం తివృధ్వరాఖ్యం జ్ఞాతం యదర్థమది దైవ మదో వ్యవస్థ. ఋత్విక్కులు భగవంతునితో ఇలా పలికారు, ఏ ప్రభు, భౌతిక కల్మషాలకు పరమైన దేవ, శివ అనుచరులు శాపం వలన మేము కామ్యకర్మరతులమై పతనము చెంది ఆ కారణంగా నిన్ను గూర్చి ఏమీను ఎరగని వారమైనాము. పైగా యజ్ఞము పేరిట అనుష్ఠానము కావించుచు వేదముల 3 విభాగములందు ఇప్పుడు రతులమైనాము. దేవతలకు వారి యజ్ఞ భాగాన్ని ఇచ్చుటకై నీవు ఏర్పాట్లు చేసితోని మేము ఎరిగి ఉన్నాము. సదస్య ఊచు. దక్షుడు మాట్లాడిన తర్వాత యజ్ఞం చేసే బ్రాహ్మణులు మాట్లాడారు. ఇప్పుడు సదస్సులు అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. ఉత్పత్త్యధ్వన్యన్య శరణ ఉరుక్లేశ ఉత్పత్తదన్య శరణ ఉరుక్లేశ దుర్గేంత గోగ్ర వ్యాలానిష్టే విషయ.
వ్యాలానిష్టే విషయముగ్రత శాత్మా గేహోర్బార. హరే కృష్ణ. ద్వంద్వశక్రే కలమృగభయే శోకదానేజ్ఞ సార్ధ పాదౌ కస్తే శరణద కదాయాతి కామోపసృష్ట. అక్కడున్న సభాసదులంతా ఇలా పలికారు: దుఃఖాన్ని జీవితంలో నెలకొన్నట్టి సర్వులకు ఏకైక ఆశ్రయ స్థానం వంటి వాడా, బద్ధ జీవితంలో ఉండే ఈ దుర్గంధమందు కాలసర్పం కాటు వేయడానికి పొంచి ఉంది. భౌతిక జీవితాన్ని దుర్గంధం, చెడు వాసనతో పోలుస్తున్నారు వాళ్ళు. దాన్ని కాలసర్పము కాటు వేయబోతుంది. అంటే ఇప్పుడు మరణం అనేది కాలం రూపంలో ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కనుక కాలసర్పం రూపంలో కాటు పొంచి ఉన్నది. ఈ జగత్తు నామమాత్ర సుఖ దుఃఖాలని గోతులతో నిండి ఉన్నది. పెక్కు క్రూర మృగాలు దాడి చేయ సిద్ధముగా ఉన్నవి. అవే రోగాలు, నష్టాలు, కష్టాలు అనేవి. శోకం అనే అగ్ని నిరంతరము రగులుతున్నది. విద్యాసుఖం అనే ఎండమావులు ఎల్లప్పుడూ ఆకర్షణ గురి చేయుచున్నవి. అయినను ఎవరు నిన్ను ఆశ్రయించుటలేదే. కష్టాలు వచ్చినా సరే భగవంతుని ఆశ్రయం తీసుకోవాలనుకోవట్లే జనులు. ఆ విధముగా మూర్ఖులైన జనులు నామమాత్ర బాధ్యతలను ఎత్తిని వేసుకుని జన్మ మృత్యు వలయంలో తిరుగుతూ ఉంటారు. నీ పాదపద్మాశ్రయాన్ని వారెన్నడూ స్వీకరించుతారు మేము ఎరుగజాలము. దేవతలు అక్కడ ఉన్న సభాసదులంతా ఇలా అన్నారు. తర్వాత ఇప్పుడు శివుడు మాట్లాడు. ఫస్ట్ దక్షుడు, తర్వాత యజ్ఞం చేసే ఋత్విక్కులు, తర్వాత అక్కడ సభలో ఉన్నవాళ్ళు, ఇప్పుడు రుద్రుడు శివుడు మాట్లాడుతున్నాడు. తవ వరదా వరాజ్ఞ నా వరాజ్ఞ వావ శిషేహాఖిలార్ధే హ్యపి మునిభిరంతకై రాధరేణార్హణీయే యది రచిత ధియం మా విద్యలోకోపవిద్ధం జపతి నగణయే తత్సర్యరాసానుగ్రహేణ. పరమశివుడు పలికిన: హే ప్రభు, నా మనసు చిత్తము సర్వదా నీ పాద పద్మాల యందే లగ్నమై ఉండును. సర్వ అభీష్టప్రదాయకము, సర్వ అనుగ్రహకారకము అయిన అవి పూజార్హములైనందున ముక్తులైన మునులతో ఆరాధించబడుచుండును. అట్టి నీ పాద పద్మాల యందు మనస్సును సంలగ్నము కావించినందున నా కర్మలు పవిత్రములు కావని పలుకుచు నన్ను దూషించే వారి వల్ల నేను కలత చెందకున్నాను. ఏం చెప్తున్నాను? నీ పాద పద్మాల చెంతే నా మనసు ఎప్పుడు ఉంటుంది గనక నేను చేసే పనులు పవిత్రం కావు. అంటే కపాలాలు మాల వేసుకుంటాడు, శ్మశానంలో తిరుగుతాడని దక్షుడు లాంటి వాడు నిందించినా కూడా నేను కలత పడతలేదని అంటున్నాడు. ఎందుకు పడలేకపోతున్నాడు శివుడు? ఎందుకు టెన్షన్ పడతలేదు? తిడుతున్నారు అనవసరంగా నన్నని. ఆయన భక్తులు కాబట్టి, ఎప్పుడు విష్ణుధ్యానంలో ఉంటాడు కాబట్టి వాళ్ళు ఏమన్నా కూడా పట్టించుకోలేకపోతున్నాడు ఆయన. మనం కూడా అలాగే భక్తుంటే తిట్టినా కూడా మనకు కోపం రాదు, బాధ కూడా రాదు. కలత చెందకున్నాను, వారి నిందాలాపాలను పట్టించుకొనక సమస్త జీవులేడా నీవు కరుణ చూపు రీతిలో కరుణతో వారిని నేను క్షమించుతున్నాను. ఇప్పుడు భృగువు చెప్తున్నాడు. భృగురువాచ యన్మాయయా గహనాయుపాహృతాత్మబోధ బ్రహ్మాదయస్తనుభృత స్తమసి స్వపంతః నాత్మాంశితం తవ విద న్యధునాపి తత్వః సోయం ప్రసీదతు భవాన్ ప్రణతాత్మా బంధు. శ్రీ భృగువు పలికెను: ఓ దేవ, అత్యున్నతులకు బ్రహ్మదేవుడు మొదలుకొని సామాన్యమైన చీమ వరకు గల జీవులంతా దుస్తరమైన నీ మాయతో ప్రభావితమై వారి నిజమైన స్థితిని తెలుసుకోలేకున్నారు. అందరూ కూడా దేహాత్మ భావననే కలిగి ఉండి సమస్యలో మునిగి ఉన్నారు. ప్రతి జీవుని యందు ఏ రీతిగా నీవు పరమాత్మ రూపంలో నివసించదవో వారు ఎరుగకున్నారు. అంతేకాక నీ పూర్ణ స్థితిని వారు అర్థము చేసుకోలేకున్నారు. కానీ శరణు పొందిన వారలకు నీవు నిత్య బంధువై ఉన్నావు, రక్షకుడవై ఉన్నావు. కనుకనే మాయడ కరుణను చూపి అపరాధములనన్నింటినీ క్షమించుము. భాష్యము శీల ప్రభుపాదుల వారి ద్వారా. పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు అపరిమితుడు.
ఎవ్వరు చివరికి బ్రహ్మదేవుడైన అతని మహిమను పూర్తిగా ఎరగలేరు. ఆ దేవదేవుని ప్రత్యక్షావతారముగా అనంతుడు అసంఖ్యాక ముఖంలో తనంతకాలం నుండి భగవన్ మహిమను కీర్తించ ప్రయత్నించుతున్నాడు. కనుక ఆ జపకీర్తనలతోనే మనిషి భగవత్ సేవను ఆరంభించగలడు. కనుక నాలుకతో చేయగలిగే మరొక కార్యం ప్రసాదం తీసుకోవడం. ఈ రెండింటి ద్వారా కూడా మన నోటిని కంట్రోల్ పెట్టుకోవచ్చు. వేదాలు త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున అని భగవద్గీత ఎందు శ్రీకృష్ణ భగవానుడు పలికినట్లుగా వేదవాదులు వేదముల ఎందు పేర్కొనబడిన అనుష్ఠానములు ఎందు ఆసక్తులై ఉంటారు. తత్కారణముగా వేదములు చివరి లక్ష్యము శ్రీకృష్ణుని అర్థం చేసుకోవటమేనని వారు ఎరుగరు. కానీ వేదముల చూపెడి ఆకర్షణను దాటిన వారు శ్రీకృష్ణ భగవాను భౌతిక గుణాలతో ఎన్నడూ కలుషితుడు కానివాడు అర్థం చేసుకొనగలడు. కనుకనే ఇక్కడ విష్ణు భగవానుడు అనజ్ఞన కల్మష రైతుడు అని సంబోధించబడ్డాడు. వేదవాదరతులను శ్రీకృష్ణుడు భగవద్గీత ఈ క్రింది విధంగా తిరస్కరించారు. యామిమాం పుష్పితాం వాచం ప్రవద్యంత విపశ్చిత వేదవాదరత పార్థ నాణ్యదస్తీతి వాదిన. అంటే అల్పజ్ఞానం కల మానవులు వేదముల యొక్క పుష్పిత వాక్కుల ఎడనే మిగులు అనురక్తులై ఉండి అంతకు మించినది వేరేది లేదని పలికెదరు. ఈ శ్లోకంలో వర్ణించినట్లుగా కృష్ణ భక్తి భావన యందు లేని వారు అత్యంత అనిశ్చిత జీవితాన్ని గడుపుతున్నట్టే. నిశ్చితమైన జీవితం అంటే తల్లిదండ్రి మీద ఆధారపడి పిల్లలు ఎప్పుడైతే ఫీజులు ఎట్లా, యూనిఫామ్ ఎట్లా, బాక్స్ ఎట్లా, బస్సు వచ్చిద్దా రాదా, ఏ టెన్షన్ లేకుండా తండ్రి తీసుకెళ్తే పోయి కూర్చుంటాడు, ఫీజులు కడితే చదువుకుంటాడు, తల్లి బట్టలు కుట్టించి పుస్తకాలు కట్టలేసి అన్నీ రెడీ చేస్తారు. వాడికి ఏమీ టెన్షన్ లేదు, వాళ్ళే చూసుకుంటారు. కాబట్టి అలా భక్తులు ఎప్పుడైతే భగవంతుని మీద డిపెండ్ అవుతారో ఆ డిపెండ్ అయినప్పుడు మనకి నిశ్చింతగా జీవితం గడుస్తుంది. ఆ డిపెండ్ కాకనే మన క్షణం టెన్షన్ పడుతున్నాము. అరే ఈ పంట వేసాం వస్తుందా రాదా, ఈ డబ్బులు లోనుకు పెట్టాం వచ్చిద్దా రాదా, ఇక్కడ వడ్డీకి ఇచ్చాం వాళ్ళు ఇస్తారా ఎగ్గొడతారా, ఇట్లా రకరకాల టెన్షన్లు. ఎవరైతే భగవంతుని మీద నమ్మకం పెట్టుకుని ఆశ్రయం తీసుకుంటారో వాళ్ళు ఎప్పుడు కూడా టెన్షన్ పడరు అని చెప్తున్నారు ఇక్కడ. అనిశ్చిత జీవితాన్ని గడుపుతున్నట్టు వారే కానీ ఇట్టి పరిస్థితులన్నిటికీ కారణము శ్రీకృష్ణు విస్మృతి. అంటే భగవంతుని మర్చిపోవడం మన టెన్షన్లకి కారణం అంట. ఆ విధముగా మోహగ్రస్తులు దుఃఖితులు అయిన జనులకు ఊరట కలిగించడానికే హరినామ సంకీర్తన ఉద్యమము ఉద్దేశించబడింది. ఈ ప్రపంచం అంతా ఇలాంటి టెన్షన్లతోటి, బాధతోటి, రకరకాల ఇబ్బందులతోటి కలతపడే వారికి శాంతిని సందేశాన్ని ఇవ్వడానికి హరే కృష్ణ మహామంత్రము మొదలు పెట్టబడింది. ఇది సమస్త మానవాళికి గొప్ప సహాయం కార్యమై ఉన్నది. ఈ సంకీర్తన ఉద్యమంలో పాల్గొనేవారు చైతన్య మహాప్రభుల వారిని సర్వజీవ సుహృత్తు అయిన అనుసరించే కారణముగా చాలా గొప్ప లాభాన్ని, శ్రేయోభిలాషత్వాన్ని పొందడానికి అర్హులై ఉన్నారు. దక్షుడి యొక్క యజ్ఞకలాపాలకు క్రోధితుడై ధ్వంసము కావించినందుకు శివుడు ఇక్కడ తన పశ్చాత్తాపను వ్యక్తపరుస్తున్నాడు. దక్షుడు శివుణ్ణి పలు రకాలుగా అవమానించాడు. ఆ కారణంగా శివుడు క్రోధితుడై అతని యజ్ఞాలను విధ్వంసపరిచాడు. తరువాత శివుణ్ణి ప్రసన్నుని కావించిన తరువాత యజ్ఞము తిరిగి నిర్వహించబడింది. కనుకనే శివుడు తన కార్యాలను విచారిస్తున్నాడు. విష్ణు భగవానుడి పాద పద్మాలపై తన మనసు సంలగ్నమైన కారణముగా సామాన్య విమర్శకులతో తాను కలతబడబోనని అతను ఇప్పుడు పలుకుతున్నాడు. శివుని యొక్క ఈ వాక్యాన్ని బట్టి తెలియచున్నది ఏమిటంటే భౌతిక స్థాయిలో నిలిచి ఉన్నంత వరకు మనిషి 3 గుణాలకు ప్రభావితులవుతాడు. కానీ భక్తియోగం స్థితిలో అవ్వగానే అట్టి భౌతిక కర్మలకి ఇక ఏమాత్రం ప్రభావితుడు కాకుండా ఉంటాడు. కనుక మనిషి శ్రీకృష్ణ భగవాన్ దివ్యమైన ప్రేమయుత సేవలో పూర్తిగా మునిగి ఉండి భక్తియోగంలో స్థిరుడై ఉండవలను. ఎలా ఉండాలి? భగవంతుని యొక్క భక్తియుత సేవలో పూర్తిగా మునిగిపోయి ఉండాలంట. ఎవరన్నా కనిపించారు అట్ట మునిగిపోయి ఉండేవాళ్ళు?
అటువంటి భక్తులు 3 గుణాల కార్యకారణం ఎన్నడూ ప్రభావితులు కాకపోవడం నిశ్చయమైన విషయము. మనకు వచ్చే ఈ భౌతిక ప్రపంచం కష్టాలు కానీ, రోగాలు కానీ, నష్టాలు కానీ, ఇబ్బందులు కానీ, నిందలు కానీ ఏమి రాకుండా ఉండాలంటే 24 గంటలు భగవంతుని సేవలో ఉండాలి. కీర్తనీయ సదాహరి. ఈ సత్యమే భగవద్గీత ఎందు ధృవపరచబడింది. శ్రీకృష్ణుని దివ్యమైన సేవలో నెలకొన్నవాడు సమస్త భౌతిక గుణాలను అధిగమించి బ్రహ్మభావంలో నెలకొన్నట్టు వాడే. అట్టి స్థితి ఎందు అతను లౌకిక విషయాలనే అత్యాశతో వ్యసన పట్టడం జరగదు. కనుక ప్రతి ఒక్కరూ కృష్ణభక్తి భావనలో నిలిచి భగవంతునితో ఒక దివ్య సంబంధాన్ని మరవకుండా ఉండవాలని భాగవతం ఉపదేశిస్తుంది. మనం భక్తి మార్గంలో ఉండి కూడా భగవంతునితో సంబంధాన్ని మర్చిపోతున్నాము. అందుకనే రకరకాల టెన్షన్లలో చిక్కుకుంటున్నాము. దీనిని అందరూ కూడా ఖచ్చితంగా అనుసరించాలంటే పాటించాలి. శివుడు ఎల్లప్పుడూ కృష్ణ భక్తి భావన ఎందే నెలకొని ఉండి భౌతిక కష్టాలకు దూరంగా ఉన్నాడని అతని వాక్యాల ద్వారానే అర్థమవుతుంది. అనగా గుణ సంపర్కం నుంచి బయటపడడానికి కృష్ణ భక్తి భావనను ఖచ్చితంగా అనుసరించడం ఒక్కటే పరిష్కారమై ఉన్నది. భౌతికమైన కష్టాల నుంచి గుణ సంపర్కం నుంచి 3 గుణాల సంపర్కం నుంచి బయటపడాలంటే కృష్ణ భక్తి రసభావన. కృష్ణ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఆయన తలుసుకుంటూ మన పనులు చేసుకుంటుంటమే ఒకటే మార్గం అంట, మరొక పరిష్కారమే లేదంట వాటికి. కనుక దక్షయజ్ఞమునందు బ్రహ్మరుద్రాదులతో సహా తమలో ప్రతి ఒక్కరూ చూపినట్టి స్వభావాన్ని గురించి భృగుముని ఎరిగి ఉన్నాడు. బ్రహ్మరుద్రాదులతో సహా ఎల్లరూ కూడా దేహాత్మ భావనలో మాయలోనే ఉన్నారని అతను బ్రహ్మదేవుని నామాన్ని పేర్కోవడం ద్వారా తెలుపుకోరుతున్నాడు. ఒక్క విష్ణువే వాటికి పరమైన వాడు. భృగుముని భావన కూడా అదియే. కనుక మనిషి దేహాత్మ భావనలో ఉన్నంత వరకు పరమాత్మని లేదా దేవదేవుని అర్థం చేసుకోవడం మిగుల కష్టతరం. ఎవరైతే ఈ దేహాన్ని నేను అనుకుంటారో అలాంటి వాళ్ళకి భగవంతుణ్ణి అర్థం చేసుకోవడం చాలా కష్టమైన విషయము. బ్రహ్మదేవుడి కన్నను తాను గనుడను కానని ఎరిగి ఉండియే భృగువు తాను అపరాధులతో జమకట్టి ఉన్నాడు. అజ్ఞానులకు అంటే బద్ధజీవులకు భౌతిక ప్రకృతి ప్రభావంలో గల తమ అనిశ్చిత స్థితిని అంగీకరించక వేరొక మార్గమే లేదు. అనిశ్చిత అంటే నిశ్చింత అంటే పిల్లల తల్లిదండ్రుల మీద ఆధారపడ్డట్టు నిశ్చింతగా ఉండడము. అనిశ్చింత అంటే ఇదేమైద్దో అదేమైద్దో అదెక్కడో ఇదెక్కడో ఇట్లా రకరకాల ఆలోచనలతోటి అనుక్షణం టెన్షన్ పట్టము. కనుక విష్ణు భగవానుని శరణుజొచ్చి క్షమార్పణ వేడుకోవడమే దానికి పరిష్కారము. దాని యందు మనిషి కించిత్తు కూడా తన స్వశక్తిపై ఆధారపడక కారణకై ఆ దేవదేవుని నిర్హేతు కరుణపైనే ఆధారపడవలెను. కృష్ణభక్తి భావన యందు పూర్ణత్వ స్థితి అది. భగవంతుడు అందరికీ మిత్రుడే అయినను శరణాగతుడైన వాని ఎడ విశేషముగా మిత్రుత్వాన్ని చూపుతాడు. కనుక బద్ధజీవుడు భగవంతునికి శరణాగతునిగా ఉండడమే సరళమైన విధానము. భావబంధాల నుంచి బయటపడడానికి ఆ దేవదేవుడు అతనికి సమస్త శిక్షణ రక్షణ ఇవ్వగలడు. హరే కృష్ణ. ఇవాళ కొంచెం తొందరగా ముగిస్తున్నాను. టైం ఎంత అయింది? పావు తక్కువ. 20 నిమిషాలు ఉంది ఇంకా ఆరవటానికి. బాగా రాత్రి కొంచెం నిద్ర లేదు. చాలా ఆవలింతలో నిద్ర వస్తుంది చెప్పలే.